నేను రాజకీయంగా నిలదొక్కున్నా అని చెప్పారంటే మా మిత్రులు సహచరులు కార్యకర్తలు తోడు అని చెప్పంటారు. ఐ కెనాట్ ఫర్గెట్ దేర్ సపోర్ట్. ఏ రాజకీయ నాయకుడు సహచరుల మద్దతు ఎవరు కూడా కొనసాగదు. నా అంత అదృష్టం ఎవరు లేరు బాబు అని చెప్పంటున్నాను. నా అంత అదృష్టం ఎవరు లేరు అని చెప్పంటున్నాయి. ఇవాళ అటువంటి ఒక కార్యకర్తలు సహచరులను అది కాపాడుకుంటూ రావడంతో బాధ్యత భావించి నిన్నటి వరకు పోరాటం చేసింది. నిన్నటి వరకు పోరాటం చేసిన మున్సిపల్ ఎన్నికల వరకు అని చెప్పండి. మరి భవిష్యత్తు నాలో కూడా కొంత ఏదైతుందో అసహనం వస్తున్నది, నాలో కూడా అసహనం వస్తున్నది. ఏంటి పోరాటం ఎవరి మీద చేస్తున్నా నేను? ఒక ప్రత్యర్థిగా పోరాటం చేయడం ఎవరికైనా కానీ ఏదైతుందో ధైర్యం కొద్ది పోరాటం చేస్తాను. ఒక ప్రత్యర్థిగా పోరాటం చేయటం అది సొంత పార్టీలో పోరాటం చేయాలి, సొంత పార్టీ మీద పోటీ చేయాలని చెప్పంటే ఎంత అదనిపిస్తే చెప్పేది. ఇలా మొన్నటి ఎన్నికలు ఏదైతుందో నేను ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్లు వచ్చి కూడా కొద్దిమందికి ఏదైతుందో వాళ్ళకి అండగా నేను నిలబడలేకపోయినా నేను. బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఐ వాజ్ అపోజింగ్ ది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్. Because in most of the places I was opposing the Congress party candidates, confusion ఏర్పడుతుందని చెప్పని నేను ప్రతిపాదించినట్టు అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చి కూడా నేను వాళ్ళకు మరి ప్రచారం చేయలేకపోయి వాళ్ళు తెలుసు. బట్ ఈవెన్ దెన్ ఏదైతుందో దే స్టూడ్ బై, ఈవెన్ దెన్ దే స్టూడ్ బై మరి ఈ విధంగా ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ లో కొనసాగటం అనేది రాజకీయంగా నేను సరైనదిగా భావిస్తలేను. నేను ఇటు ప్రజానీకానికి కానీ క్యాడర్కి కానీ దీని మస్ట్ క్లారిటీ. ఆ క్లారిటీ ఇవ్వడానికి కొరకు ఏదైతున్నదో ఇట్లా కాంగ్రెస్ పార్టీ పైదలు కాలని ఒక అభిప్రాయానికి వచ్చాను. శ్రీధర్ బాబు గారికి ఏదైతుందో అంటే కూడా మాకు కూడా బాధతో ఉండే మాట్లాడే వారు కూడా బాధతో ఉండే ఏదైనా కానీ 25th నాడు ఏదైతుంది ఇక్కడ బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడునిచ్చినటువంటి ఒక రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, చిరువైపుల ఆశలు, అభిమానులు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యక్రమం రాజీనామా చేస్తా కదా, చేయడానికి కూడా కదా. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది, ఇంతసేపు ఏం చెప్పింది? సలహాలు సూచనలు రాజీనామా చేస్తా అని చెప్పి అంటున్నా. నేను భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాను. నేను ఐ గివ్ లెటర్ ఆల్సో. ఐ గివ్ లెటర్ ఆల్సో. అంటే ఏ పార్టీలో చేరే అవసరం అది తర్వాత ఇప్పుడు అంతవరకు రాలేదు. ముందు ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయమే కానీ ప్రజాభిప్రాయం కానీ మీలాంటి మిత్రులు శిరోవైపు లాస్ట్లో పాత్రికేయ సోదరులు ఉన్న మిత్రులు ఉన్నారు. మీరు ఏంటంటే ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు నాకు ప్రజా సమస్యల పట్ల స్పందించడం, పోరాటం చేయటము నేను మొదటికి కూడా బాధ్యత అనుకుంటాను. ఏ రాజకీయ పార్టీ అనేటువంటి ఒక ప్రధానం కంటే నేను ప్రజా సమస్యలు స్పందించడం, ప్రజలకు ఏ విధంగా నేను న్యాయం చేయగలుగుతాను. ఐ లవ్ సార్. నేను అధికార పార్టీలో ఉండి కూడా ప్రజాపక్షం నిలబడి పోరాటం చేసింది. అధికార పార్టీలో ఉండి కూడా. అండ్ ఫర్ యువర్ రిమెంబరెన్స్ ఐ టెల్ వన్ ఇన్స్టెన్స్. ఫర్ యువర్ రిమెంబరెన్స్ రాష్ట్రంలో ఎవరు ఇట్లా చేసిన నాకు తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగానే ఐ వాజ్ మినిస్టర్ ఫర్ ఆల్ అండ్ మీ. అదే వారు ఏదైతే మొత్తం దేశంలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు సకాలంలో అప్పు చెల్లించిన వారికి 5,000 ప్రోత్సాహం ఇచ్చారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వడం జరగలేదు. అప్పుడు సందీప్ కౌర్ సుల్తానియా వాజ్ ది కలెక్టర్. సందీప్ కౌర్ సుల్తా ఇక్కడే గ్రౌండ్లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి దాదాపు 4,000-5,000 మందికి ఆ చెక్కులు పంపిణీ చేశారు. నేను పంపిణీ చేసేప్పుడు అడిగి నేను మన చెక్కులు ఇస్తూ మేము ఆనందం చేస్తామని చెప్పండి. నో ఇట్స్ ద గవర్నమెంట్ చెక్, హౌ కెన్ ఇట్ బి డిసానర్ అంటే ఆనర్ అవుతుంది సార్ అని చెప్పండి. నేను కూడా రొటీన్లీ అడిగాను, అది ఎవరైనా గవర్నమెంట్ చెక్ ఆనర్ అవుతుందని చెప్పి భావిస్తాం కదా. చెక్లు ఇచ్చేది పక్కనే అప్పుడు యూనియన్ బ్యాంక్ ఉంది, పక్కన యూనియన్ బ్యాంక్ ఉంది. ఈ మూరపల్లి కొన్ని గ్రామాలు, తాటిపల్లి దగ్గర గ్రామాలన్నీ 9 చెక్కులు పట్టుకొని బ్యాంక్ కూర్చున్నారు. కింద కూర్చున్నా నేను బీయింగ్ ఎన్ ఆనరబుల్ మినిస్టర్. మంత్రి ఉన్నప్పుడు ధర్నా చేశారు.
మీకు ఆల్రెడీ మినిస్టర్ అంటే అంటారు కావచ్చు ఇదేంటో మాట్లాడతామని చెప్పాలి. నాకు సమ్ టైం ఏదైతే ఉందో నాకు చూస్తే నేను దీని గురించి సిద్ధపడతా అని చెప్పంటున్నాను.